ప్రమాదాలను అరికట్టాలని, అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారి యొక్క లైసెన్స్ ను 12 పాయింట్లు దాటితే రద్దు చేసే దిశగా తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వారు చర్యలు చేపట్టడం జరిగింది. ఒక్కసారి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తూ ఉంటామో మనకంటూ కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఆ పాయింట్స్ ఎప్పుడైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో డెడిక్ట్ అవుతూ రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే 2 పాయింట్లు, ఒకవేళ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 2 పాయింట్లు, మొబైల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే 2 పాయింట్లు, అదేవిధంగా మైనర్స్ ఎవరైనా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే 4 పాయింట్లు, ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 6 పాయింట్లు. ఇలా ప్రతిసారి మనం దొరికినామంటే పాయింట్స్ అన్ని కూడా ఇట్లా డెబిట్ అవుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయంటే, ఇప్పుడు 12 పాయింట్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వారికి ఫస్ట్ టైం దొరికినప్పుడు 6 పాయింట్స్ డెడిక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇక రెండోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా ఇంకా మిగిలిన 6 పాయింట్లు కూడా పోవడంతో పాటు వారిని తీసుకెళ్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ని 1 సంవత్సరం పాటు కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ఒకవేళ కోర్టులోకి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తే వారికి